ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క మహాకృపను బట్టి మరొక నూతన దినములో ప్రవేశపెట్టిన దేవునికి ఎంతో ఎంతో వందనస్తులమై వినియుచున్నాం. రండి, ఉదయకాల సమయంలో ప్రభు మాటలను ఆలకిద్దాం. ప్రార్థన. మహోన్నతుడా, నీకు వందనాలయ్యా. నీ మహోపకారములను బట్టి నేను స్తుతిస్తున్నాము. నాతో మాట్లాడి నన్ను మమ్మల్ని బలపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు మన యొక్క అంశము, నేను చాలా కృంగి ఉన్నాను. ఈ మాటలు ఎక్కువగా ఈ దినాల్లో వినిపిస్తూ ఉంటున్నవి. చిన్నలనేంటి, పెద్దలనేంటి, యవ్వనులేంటి, వృద్ధులనేంటి, స్త్రీలనేంటి, పురుషులనేంటి, ఆయా సందర్భాలలో వారు వాడుతున్న మాట. ధనికులేంటి, పేదలేంటి, కారణము మనం అడిగితే ఎవరి స్థానముకు తగ్గట్టుగా వారు, ఎవరి స్థాయికి తగ్గట్టుగా వారు, లేకుంటే ఎవరి స్థితికి తగ్గట్టుగా వారు నేను చాలా కృంగి ఉన్నానని సెలవిస్తారు. మరి అలాంటి వారికి దేవుని వాక్యము ఏమి సెలవిస్తుంది? 146వ కీర్తనలో మనం చూసినట్టయితే 8వ వచనంలో, యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు. కృంగిన వారిని లేవనెత్తువాడు. ఎవరు కృంగిపోతారో దేవుడు వారిని లేవనెత్తుతాడు. అదే లోకంలో చూస్తే కృంగిపోయిన వారిని ఇంకా కృంగదీయటానికి, పడిన వారిని ఇంకా పడద్రోయటానికి, మరి నశించిపోయిన ఇంకా నశింపు చేయటానికి మనం చూస్తూ ఉంటాము. కానీ అది దేవుని దగ్గరకి మనం వచ్చినప్పుడు యెహోవా ఎవరు కృంగిపోతే వారు లేవనెత్తాడు. కానీ మరి ఆయన లేవనెత్తాలంటే ఆయనకి నేను మొరపెట్టాలి, ప్రార్థించాలి, ఆయన అడగాలి. ఆయన సన్నిధిలో వెలుగెత్తి నువ్వు ప్రార్థించగలిగితే నీ చుట్టుపక్కల ఉన్న పరిస్థితులతో కానీ, ఏవి నిన్ను కృంగుదలకి గురి చేస్తున్నవో, ఏవి నిన్ను బాధలకు గురి చేస్తున్నవో, ఏవి నిన్ను సమస్యలకు గురి చేస్తున్నావో, వాటితో సంబంధం లేకుండా ఆయన వారిని త్వరగా, ఎంతగా కృంగిపోతే అంత త్వరగా ఆయన లేవనెత్తి దేవుడు. మరి త్వరగా లేవనెత్తుతాడని త్వరగా చాలా కృంగిపోదామా? నో. ఆ పరిస్థితులు అనేవి అలాగున దాపురిస్తూ ఉంటవి. అది ఒక ఊబిలాగా అన్నట్టుగా ఉంటుంది. అందుకని దావీదు 40 కీర్తన అక్కడ రాస్తుంటాడు, నేను జిగటగల దొంగ ఊబిలో దిగిపోయాను. మరి ఆ ఊబి అనేది కాలక్రమేణా అడుగు తీసి అడుగు వేస్తున్న సమయంలో మరొక అడుగు వేయటానికి అడుగు రాదు. వేసిన అడుగు బలం పుంజుకోదు. బలం అంటే నిలబడదు. అలాగున దిగిపోవడానికి అవకాశం ఉంది. అలా కృంగుదలకు కూడా గురైన వాళ్ళు కూడా అలాగున ఏమవుతారు? కృంగిపోతూనే ఉంటారు. మరి అలా కృంగిపోయే వారికి ఎవరు సహాయం చేయగలరు అంటే దేవుడే సహాయం చేయగలడు. అక్కడ ఎవరికి యాకోబు దేవుడు సహాయకుడుగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడని సెలవిస్తాడు. యాకోబు కూడా చాలా కృంగిపోయాడు. తన సహోదరుని మోసం చేశాడు, తన తండ్రిని మోసం చేశాడు. వెళ్ళి మామ చేతిలో 10 మార్లు మోసగించబడ్డాడు. కొన్ని సంవత్సరాల పాటు ఒడిగిచ్చేస్తున్నట్టుగా, గొర్రెలను కాస్తూ దాసరికములు అన్నట్టుగా మరిగిపోయినాడు. తీరా 20 సంవత్సరాలు వెనక్కి తిరిగి చూసుకుంటే, ఏమి సంపాదించారని చూసుకుంటే ఏమీ లేదు. మరి ఈ పరిస్థితుల నుంచి నన్ను ఎవరు లేవనెత్తుతారు అనే నిరీక్షణ కూడా లేని సమయంలో ఏ దేవుడు మాట్లాడి వాగ్దానం చేశాడో అదే దేవుడు కలుగు చేసుకుని లాభానును గద్దించి అన్నకు ప్రేమ పుట్టించి మార్గాలను సరళం చేశాడు. ఈ దినాలలో కూడా మరి చాలామంది కృంగిపోతున్నారు. ఎందుకయ్యా? తనను వారు, తను కావలసిన వారు, లేకుంటే తనకు సంబంధించిన వారు దూరమైనప్పుడు ఆ పరిస్థితుల్లో వారు ఎంతో
కృంగిపోయే పరిస్థితులు కనబడతాయి అన్నమాట. ఒకసారి మనం చూసినట్టయితే 142వ కీర్తన 4వ వచనంలో మనకి మాట కనబడింది. నా కుడి ప్రక్కన నిదానించి చూడుము, నన్ను ఎరిగిన వాడు ఒక్కడను కూడా నాకు లేకపోయిను. తనకు సంబంధించిన వారు ఏమైనా కనబడితే వారిని చూసైనా కొంత ఊరట, తన కట్టుకున్నవారు, తన కన్నవారు, తన తోబుట్టువులు, రక్త సంబంధులు ఎవరైనా ఈ కష్టాలలో, ఈ నష్టాలలో వారితో ఏదైనా చెప్పుకొని ఊరట పొందుదామన్నాయి ఆశ. కానీ అలాంటి వారు, ఎరిగిన వారు ఒక్కడు కూడా కనబడలేదంట. నన్ను ఎరిగిన వాడు ఒక్కడు కూడా నాకు లేకపోయిను, ఆశ్రయం ఏది కూడా నాకు దొరకలేదు, నా ఎడల జాలిపడువాడు ఒక్కడు కూడా లేడు. యోబు కూడా తనకొచ్చిన సమస్యలు చాలా కృంగిపోతాడు. అంటాడు, ఇలాంటి సమయంలో నా మనవి ఇన్నువాడు ఒకడుంటే నాకు బాగుండు కదా అని తలంచుతాడు. మరి అలాంటి సమయంలో తనకున్న దుఃఖాన్ని, తనకున్న బాధను, తనకున్న నిందను, తనకున్న అవమానాన్ని, తనకున్న లేకుంటే ఆ కష్ట స్థితిని చెప్పుకోవటానికి, నా మొర వినటానికి ఒకడుంటే బాగుండునేమో అని తలుస్తాడు. కానీ ఒక్కడు కూడా లేడని ఆ విషయాన్ని తెలుసుకుని చాలా చాలా కృంగిపోతూ చాలా బాధపడుతూ ఉంటాడంట. మరి అలాంటి సమయంలో మనుషులుగా మనకు తెలిసిన వాళ్ళు, మనుషులుగా మనం ఎరిగిన వాళ్ళు, లేదా రక్త సంబంధులుగా మనం కలిగిన వాళ్ళు మనకు సమీపంగా లేకపోతే కృంగిపోతుంటున్నామే. కానీ నిన్ను పుట్టించినవాడు, నీ కొరకు ప్రాణం పెట్టినవాడు, నీ కొరకు రక్తాన్ని చిందించినవాడు, నీ కొరకు పరలోకము నడిచి భూలోకానికి వచ్చినవాడు ఒకడు ఉన్నాడు అని నువ్వు ఎరిగినట్లయితే, ఆయనే దేవుడని నువ్వు గుర్తించి ఆయనకి నువ్వు మొర్ర పెడితే, ఆయన అంటాడు, నేను బహు సమీపముగా ఉన్న దేవుడును, నేను ఎక్కడో దూరముగా లేను. ద్వితీయోపదేశకాండాలు మనం చూసినట్టయితే అంటాడు, ఆకాశమునకు ఒకవేళ అక్కడ ఉన్నాడు అనుకుంటావేమో, లేదా సముద్ర దిగంతముల అవతల ఉన్నాడేమో అనుకుంటావేమో, నాకు అందుబాటులో లేడని చెప్పేసి అని అనుకుంటావేమో. లేదు. ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 12వ వచనములో, ఎవడను ఆకాశమునికి ఎక్కిపోయి మన యొద్దకు దానిని తెచ్చును అని నీవు అనుకొనుటకు అది ఆకాశమందు ఉండునది కాదు. మనము దానిని విని గైకొనున్నట్లు ఎవడను సముద్రము దాటి మన యొద్దకు దానిని తెచ్చును, అది నీవు అనుకున్నట నేల, అది సముద్రపు అద్దరిన మించినది కాదు. నీవు దానిని అనుసరించుటకు ఆ మాట నీకు బహు సమీపముగా ఉన్నది, నీ హృదయమును నీ నోటను ఉన్నది. ఒకవేళ సముద్రపు అద్దరిన ఉందేమో, అది విని అక్కడ ఉందని తెచ్చుకుందామా, లేదా ఆకాశమునికి ఎక్కిపోయి అక్కడ తెచ్చుకుందామా అంటే అక్కడ ఉన్నది కాదు, ఇక్కడ ఉన్నది కాదు. అది ఎక్కడుందంట, నీ నోటనే, నీకు సమీపముగానే అది నీ హృదయమందు ఉన్నది. ఎవడు హృదయమందు విశ్వసించి మాట్లాడగలుగుతాడో వాని పట్ల ఆ కార్యము జరుగుతుంది. ఏమని మాట్లాడాలి? నేను ఈ కృంగిన స్థితి నుంచి నా దేవుడు నన్ను లేవనెత్తుతాడు, నన్ను బలపరుస్తాడు, నాకు సహాయం చేస్తాడు అని ఇక్కడ దావీదు ప్రార్థన చేస్తాడు. 142వ కీర్తనలో మనం చూసినట్లయితే అక్కడ అంటాడు చూడండి, నాలో నా ప్రాణము కృంగి ఉన్నప్పుడు 3వ వచనంలో, నా మార్గము నీకు తెలియను, నన్ను పట్టుకొనుటకై నేను నడవలసిన త్రోవలో చాటుగా పగవారు ఉరినొడ్డుచున్నారు. నన్ను పట్టుకొనడానికి నా పగవారు చాటును ఉండి వారు ఉరినొడ్డుచున్నారయ్యా. అలాంటి సమయంలో నువ్వేం చేస్తావు? అప్పుడు 5వ వచనం, యెహోవా నీకే నేను మొర్రపెట్టుచున్నాను, నా ఆశ్రయ దుర్గము నీవే. వారు శత్రువులుగా ఉరినొడ్డుచుంటే నేను చేతకాని వాడిలాగా ఉండటానికి లేదు. నేను అంటాను, నా ఆశ్రయం దుర్గము నీవే, నీకే నేను మొర్రపెట్టుచున్నాను, సజీవులన భూమి మీద నా స్వాస్థ్యము నీవే అని నేను అనుకుంటాను. నీవే నా స్వాస్థ్యము, నీవే నాకు సమస్తం అని చెప్పేసి నేను చెప్పుకుంటాను. కనుక నేను నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నట్లు చెరసాల నుండి నా ప్రాణమును తప్పించుము. అప్పుడు నీవు నాకు మహోపకారం చేసి ఉండుట చూసి నీతిమంతులు నన్ను బట్టి అతిశయపడుదురు. చూడండి,
ఇలాగ నేను ప్రార్థిస్తాను, ఇలాగ నీవు నాకు సహాయం చేస్తావు, అందును బట్టి నీతిమంతులను బట్టి నన్ను బట్టి అతిశయ పడుదురు. అయ్యో, ఆయన ఎందుకు భయభక్తులు కలిగిన దావీదుని దేవుడు కాపాడాడు, శత్రువుల చేతికి చిక్కకుండా తప్పించాడు అని చెప్పేసి అని వారు అనుకుంటారు అని సెలవిస్తున్నాడండి. ఈరోజు మరి ఆ అనుభవము ఉన్నదా? దావీదుకు వచ్చిన బాధలన్నిటిలో నుండి ఆయన నన్ను విడిపించాడని దావీదు సాక్ష్యం ఇస్తాడు. ఈరోజు నన్ను కూడా విడిపించడానికి మరి నేను ఆయనకు మొర్ర పెట్టగలుగుతున్నామా? ఆయన సన్నిధిలో ప్రార్థించగలుగుతున్నామా? ఆ ప్రార్థనలకు మనము దేవుడు చెవి ఎగ్గుతున్నాడని నమ్మగలుగుతున్నామా? ప్రార్థిస్తున్నా కదా అయ్యా, దేవుడు మా మొర ఎందుకు వింటాడు? ప్రార్థిస్తున్నాం కానీ నా ప్రార్థన ఆలకిస్తాడంటావా? నా ప్రార్థనకు ఉత్తరం ఇస్తాడంటావా అని సందేహాలతో సంశయాలతో నీ జీవన విధానమును కాలయాపన చేసుకునే వ్యక్తిగా ఉండి ఉంటున్నావా? నో. దేవుడు ఉన్నాడని నువ్వు గుర్తించినప్పుడు, ఆయన విన్నాడని నువ్వు ఎరగగలిగితే, నువ్వు నమ్మగలిగితే, దేవుడు తప్పక కార్యం చేసే దేవుడండి, కృప చూపించే దేవుడండి. నేను ఆయన సన్నిధిలో మొరపెట్టాలి. 50వ కీర్తనలో కూడా దావీదు అంటాడు, దేవా నీ కొరకు నేను మొరపెట్టుచున్నాను, నా మొరను ఆలకించుము, నన్ను విడిపించుము, అప్పుడు నేను నిన్ను మహిమపరుస్తానని చెప్పేసి అని మాటలు రాస్తున్నాడు. చూడండి, అదే నీకు స్తుతి యాగము అని సెలవిస్తాడు. 50వ కీర్తనలో చూసినట్లయితే 14వ వచనంలో, దేవునికి స్తుతి యాగము చేయుటయు మహోన్నతికి నీ మొక్కుబడి చెల్లించుము, ఆపత్కాలమున ఆయన నీవు నన్ను గూర్చి మొర్రపెట్టుము, నేను నిన్ను విడిపించేదును, నీవు నన్ను మహిమపరిచేదువు. ఆపత్కాలంలో దేవుడే సెలవిస్తున్నాడు, నీకు ఆపద వచ్చినప్పుడు నువ్వు మొర్రపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తా, నిన్ను విడిపిస్తా, నువ్వు నన్ను మహిమపరచాలి. మనం ఆపద వచ్చినప్పుడు మొరపెడుతున్నాం, విడిపించబడుతున్నాం, మరలా తిరిగి లోకంలోనికి, పాపంలోనికి లేదా దేవునికి విరోధముగా అడుగులు వేసేవారు ఉంటున్నాం. దేవుని యొక్క ఉద్దేశ్యం ఆపదలో ఉన్నప్పుడు ఆయన ఆశ్రయించాలని, అపాయంలో ఉన్నప్పుడు ఆయన మీద ఆధారపడాలని, ఆయన్ను హత్తుకొనాలని ప్రభు మన పట్ల తలంచుచున్నాడు. ఎందుకు? విడిపించే శక్తి ఆయనకే ఉన్నది, తప్పించే శక్తి ఆయనకే ఉన్నది. కనుక నిన్ను కూడా గుర్తించాలి. అంటే నేను చాలా కృంగి ఉన్నాను. ఇది నాలో మనుషులు చూసినట్టయితే సమస్యల్లో చాలా కృంగి ఉన్నారు, అప్పుల్లో చాలా కృంగిన వారిగా ఉన్నారు, బాధల్లో చాలా కృంగిన వారిగా ఉన్నారు, వ్యాధుల చేత, సమస్యల చేత చాలా కృంగిన వారిగా ఉన్నారు. వారికున్న వ్యాపారాల్లో లాభాలు లేక చాలా కృంగిన వారిగా ఉన్నారు. కుటుంబాల్లో సరైన ఆదాయం వనరు లేక చాలా కృంగిన వారిగా ఉన్నారు. బిడ్డలు లోబడక, భర్త ప్రేమించక, భార్య లోబడక, ఇలా చాలా కృంగిన వారిగా ఉన్నారు. అలాంటి వారికి ఒక గొప్ప అవకాశం. దేవుని దగ్గర, దేవుని సన్నిధిలో మొరపెట్టు, దేవుని అడుగు. యాకోబు జీవితంలో కూడా మనం చూసినట్లయితే ముందు చూస్తే నొయ్యి, వెనక చూస్తే గొయ్యి అన్నట్టుగా ముందుకెళదామంటే ఏశావు రానిచ్చేవాడు కాదు. ఇక్కడే ఉన్నాము అనుకుంటే లాభాను ఏం చేస్తున్నాడు? ఇంకను దోచేసుకుంటున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలో తెలియక కృంగిన స్థితిలో దేవుడు ప్రత్యక్షమయ్యి యాకోబుతో మాట్లాడతాడు. ఆదికాండం 31వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, స్వప్నమందు దేవుని దూత యాకోబు అని నన్ను పిలువగా, చిత్తము ప్రభు అని చెప్పి తిని, అప్పుడు ఆయన, నీ కన్నులెత్తి చూడుము, గొర్రెలను దాటుచున్న పొట్టేళ్ళ అన్నీ చారలైనను పొడలైనను మచ్చలైనను గలవి, ఏలయనగా లాభాను నీకు చేయుచున్నది యావత్తూ చూచితిని. నీవెక్కడ స్తంభం మీద నూనె పోసితివో, ఎక్కడ నాకు మొక్కుబడి చేసితివో
ఆ బేతేలు దేవుడును నేనే. ఇప్పుడు నువ్వు లేచి ఈ దేశంలో నుండి బయలుదేరి నీవు పుట్టిన దేశమునకు తిరిగి వెళ్ళుమని నాతో చెప్పెను అనెను. యాకోబుకి ఏమి చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో దేవుడు ప్రత్యక్షమై స్వప్నమందు దేవుని దూత యాకోబుతో మాట్లాడితే ఆ మాటలు తన భార్యలైన రాహేలుకి లేయాకి తెలియపరిచి, ఎలాగున నా దేవుడు నాతో మాట్లాడి నువ్వు పుట్టిన దేశమునకు మరలా నన్ను తీసుకుని వెళతాడని చెప్పినప్పుడు వారు కూడా ఇసిగిపోయారు. నిన్న మొన్న ఉన్నట్టుగా మా తండ్రి మా పట్ల ఉండటం లేదని చెప్పేసి అని వాళ్ళు మాట్లాడతారనమాట. 14 అందుకు రాహేలు లేయాయు ఈ కారణం, ఇంకా మా తండ్రి ఇంట మాకు పాలు పంపులు ఎక్కడివి? అంతట మమ్మను అన్యజనులుగా చూచుట లేదా? అతడు మమ్మను అమ్మివేసి మాకు రావలసిన ద్రవ్యమును బొత్తిగా తినివేస్తున్నాడు. ఇంకా మాకు పాలు పంపులు ఎక్కడివి అని చెప్పి, దేవుడు మా తండ్రి యొద్ద నుండి తీసివేసిన ధనమంతియు మాదియు మా పిల్లలదియునై ఉన్నది కదా, కాబట్టి దేవుడు నీతో చెప్పునదెల్లా చేయుము అతనికి ఉత్తరమేయగా. అయ్యా, నీకు దేవుడు ఏది చెప్పాడో అది చెయ్యి, ఆ ప్రకారంగా మేము కూడా నీతో పాటు ఏకీభవిస్తామని చెప్పేసి అని అలా అడుగులు వేశారండి. ఈ దినాలలో కూడా ఎందరో కృంగిపోయిన స్థితిలో, మేము చాలా కృంగిపోయాం, చాలా నష్టపోయామయ్యా, చాలా బాధల్లో ఉన్నాం, చాలా అప్పుల్లో ఉన్నామని చెప్తున్నారు. మరి ఎవరిని మిమ్మల్ని విడిపించగలుగుతారు? ఎవరు మిమ్మల్ని తప్పించగలుగుతారు? ఒక్కడే, మిమ్మల్ని పుట్టించిన దేవుడు, మిమ్మల్ని ఎరిగిన దేవుడు, మీ కొరకు ప్రాణము పెట్టిన దేవుడు, మీ కొరకు రక్తాన్ని చిందించి మీకోసం చనిపోయి తిరిగి లేచిన దేవుడేనండి. ఆ దేవుడిని నీ ఉన్న స్థలంలోనే నీ నోటితో నీవు నీ హృదయం మంది విశ్వసించి నువ్వు మాట్లాడగలిగితే, నువ్వు ఏ సమస్యలో ఉండినప్పటికీ కూడా నువ్వు రక్షించబడతావని రోమీ రాసిన పత్రికలో పౌలు గారు అక్కడ 10వ అధ్యాయంలో మాట రాస్తూ ఉంటాడనమాట. నీ హృదయం మందు విశ్వసించి నువ్వు మాట్లాడిన ఎడల నీవు రక్షించబడతావు. ఏమని? ఆయన నన్ను రక్షించువాడని, ఆయన నన్ను తప్పించువాడని, ఆయన నన్ను బ్రతికించువాడని, ఆయన నాకు ప్రభు అని, ఆయన నన్ను ఏలివాడని 9వ వచనంలో ఉంటుంది. అదేమనగా దేవుడు ప్రభు, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లోని ఆయన లేచినని హృదయం మంది విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదువు. ఎలయనగా నీతి కలుగునట్టు మనుషుడు హృదయంలో విశ్వసించి రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. ఆయన ఏంది విశ్వాసం ఉంచువాడు ఎన్నడూ కూడా సిగ్గుపడడని, ఆయన ఏంది విశ్వాసం ఉంచువాడు ఎవడు ఎన్నడూ కూడా సిగ్గుపడని లేఖనము చెప్పుచున్నది. ఆయన ఏంది విశ్వసించి నీవు ఎన్నడూ కూడా సిగ్గుపడే పరిస్థితిని దేవుడిని ఎదుట పెట్టాడండి. కనుక చాలా కృంగి ఉన్న వారలారా, త్వరగా దేవుడు మిమ్మల్ని లేవనెత్తుతాడు. యాకోబుకు సహాయపడిన దేవుడు నీకు సహాయపడతాడు. ఇలా ఎందరో భక్తులను దర్శించి వారి కష్టాల నుంచి, వారి బాధల నుంచి వారిని విడిపించిన దేవుడు ఈరోజు నిన్ను నన్ను కూడా విడిపిస్తాడు. నువ్వు ఏ మతానికి, ఏ కులానికి, ఏ ప్రాంతానికి, ఏ స్థితికి తగిన వ్యక్తి అయినప్పటికీ కూడా నీవు ఆ ప్రభు అని, ఆయన దేవుడని, ఆయన రక్షకుడని, మన పాపముల కోసం చనిపోయి తిరిగి లేచాడని నువ్వు నమ్మగలిగితే దేవుడు నీ పట్ల కార్యము చేయడానికి ఆయన సంసిద్ధుడిగా ఉన్నాడు. ఎక్కువగా ఆపదలో ఉన్నప్పుడు మొరపెట్టడానికి అవకాశం ఉంటుంది, ఆయన మీద ఆధారపడటానికి అవకాశం ఉంటుంది, ఆయన మీద ఆనుకోవటానికి అవకాశం ఉంటుంది. ఆపద, అపాయము, మరి అవసరం అనేది ఆశ్చర్యకరుడు దగ్గరికి నడిపించడానికి అవకాశం ఉంది. ఆశ్చర్యకరుడు మన జీవితాల్లో ఆశ్చర్యమైన కార్యాలను చేయగలుగుతాడు. చాలా కృంగిన వారిని త్వరగా లేవనెత్తినవాడు. ఎంత కృంగుదలకు గురైనావో అంత త్వరగా దేవుడు లేవనెత్తుతాడు. కృంగిన హృదయాలను తెప్పరిల్లిన హృదయాలను, తత్తరిల్లిన హృదయాలను కూడా ఆయన బలపరిచే దేవుడు అండి. అలాంటి దేవుని కృపను
ఈ దినాలలో మరి మనము కూడా పొందాలి. ఈ వర్తమానం వినుచున్న నీవు ఏ స్థితిలో కృంగి ఉన్నావో, ఏ స్థితిలో ఎంతగా నువ్వు కృంగి ఉన్నావో నాకు తెలియదు, కానీ నీకు తెలుసు. నీకు తెలిసిన నీ కృంగుదల ఎవరు నేను విడిపించేవాడు లేరు అని నీకు తెలిసిన వారు కానీ, నువ్వు ఎరిగిన వారు కానీ, నా అన్నవారు ఎవరు నాకు లేరయ్యా. కానీ ఉన్నాడు నేను ఎరిగినవాడు ఒకడు. ఆయనే నిజ రక్షకుడు, ఆయనే విమోచకుడు, ఆయనే సర్వశక్తి మంతుడు అనే విషయాన్ని గుర్తించి ఆ ప్రభు బట్టి నీవు ప్రార్థించగలిగితే, పాదాల చెంత నీవు మొర్రపెట్టగలిగితే దేవుడు తప్పక విడిపిస్తాడు, విమోచిస్తాడు, రక్షిస్తాడు. కనుక చాలా కృంగిన వారిని లేవనెత్తువాడు ఆయన. ఇంకా 46వ కీర్తన మనం చూసినట్లయితే, పరదేశులను కాపాడువాడు, గ్రుడ్డి వారికి విడిపించువాడు, చెరలో ఉన్న వారిని విమోచించువాడు. ఇలా మనం చూసినప్పుడు అక్కడ ఎన్నో తండ్రి లేని వారిని, ఎదవరాండను ఆదరించువాడు, బంధింపబడిన వారిని విడుదల చేయవాడు, నీతిమంతులను ప్రేమించువాడు, పరదేశులను కాపాడువాడు. ఆయనే ఆకాశమును, భూమిని, సముద్రమును, దానిలోని సర్వమును కూడా సృజించినవాడు. ఆ దేవుడే మనల్ని చూచుచున్న దేవుడు. మన కొరకు తన 2 చేతులను చాపుచు మనలను తన తట్టు ఆకర్షిస్తున్న దేవుడు. అట్టి ప్రేమను ఈరోజైనా గుర్తిస్తావా? అలాగైతే నాతో కలిసి ప్రార్థించు. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనాలు. నేను చాలా కృంగి ఉన్నానని భక్తుడు అంటున్నాడయ్యా. ఈ దినాల్లో మేము చూసినట్లయితే ఎందరో చాలా కృంగుదలకు గురవుతున్న పరిస్థితులు కనపడుతున్నవి. పిల్లల్లోనూ, పెద్దల్లోనూ, యవ్వనంలోనూ, వృద్ధుల్లోనూ, స్త్రీల్లోనూ, పురుషుల్లోనూ, కుటుంబాల్లోనూ, సమాజాల్లోనూ ప్రభువా, అలా కృంగుదలకు గురైన వారిని లేవనెత్తువాడు నీవే అని వాక్యం సెలవిస్తుంది. ఎంతగా కృంగిపోతే అంత త్వరగా నువ్వు లేవనెత్తగలిగే దేవుడు అని ఎరిగి నీ యొద్దకు వచ్చి నీ సన్నిధిలో ఎలుగెత్తి మొరపెట్టి మీ సహాయమును పొందుకునే భాగ్యాన్ని దయచేయమని యేసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈ కార్యక్రమం వీక్షించిన మీ అందరికీ కూడా క్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుడు మీకు తోడై ఉండును గాక.